హాయ్ ఫ్రెండ్స్. మహిళలందరికీ అదిరిపే శుభవార్త. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు మరి ఎప్పుడు వస్తున్నాయి? ఏ తేదీలో వస్తున్నాయి? మరి వెరిఫికేషన్ చేస్తారా లేదా? తెలుసుకునే ముందు చేసిన తర్వాత వస్తాయా? మరి ఇంటికి వస్తారా? మరి ఎప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు న్యూస్ ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క మహిళకైతే ఇక డబ్బులైతే మీకు రాబోతున్నాయండి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఈ రిపబ్లిక్ డే నాడు మనకైతే 26వ తేదీన ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే రోజు ఇక మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మీకైతే డబ్బులైతే క్రెడిట్ అవుతున్నాయండి. ఇక క్రెడిట్ అవుతున్నాయి కానీ చాలామందికైతే ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నవారి అందరికీ కూడా క్రెడిట్ కావండి. ఎందుకంటే చాలామందికి ఆస్తులు ఎక్కువగా ఉండడం, ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడము వాళ్ళకి రావు. అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా రావు. అలాగే ఇంకా మీరు ఎక్కువగా మరి అలాగే ఒక రేషన్ కార్డ్‌లో కూడా మీరు ఒకే ఇంట్లో ఉన్న మీ మామగారు, అత్తగారు అలాగే మీరు, మీ వారు ఉన్నా కూడా మీకు అందులో రేషన్ కార్డ్‌లో ఒకే నేము నలుగురు ఒకే రేషన్ కార్డ్‌లో ఉంటే మీ మామగారికి 58 సంవత్సరాలు దాటితే అతనికి మాత్రమే వస్తాయి. ఇంట్లో ఒక్కరికి మాత్రమే. మీరు ఒకే రేషన్ కార్డ్‌లో ఉంటే మాత్రం రావండి. మీరు వేరే రేషన్ కార్డ్ ఉంటే అలాగే మీ మామగారికి, అత్తగారికి అలాగే మీకు మీ వారికి అలాగే సెపరేట్‌గా ఉంటే మాత్రం ఇద్దరికి మీ మామగారికి వస్తాయి అక్కడ. మీకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా డబ్బులనేది రూ. 2,500 రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క సూచన అయితే అందరూ తెలుసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికైతే మీకు ఈ అకౌంట్‌లో ఇప్పుడు జనవరి 26థ్ రిపబ్లిక్ డే నాడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులైతే ఇక గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవారికి, అలాగే ఎక్కువగా ప్రాపర్టీస్ ఉన్నవారికి రావండి. రేషన్ కార్డ్‌లో కూడా మీకు ఒకే కుటుంబంలో ఉంటే కూడా రావు. సెపరేట్‌గా రేషన్ కార్డ్ ఉంటేనే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులైతే వస్తాయి. చూసారు కండి, ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. చాలా థాంక్స్ అండి.